హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో చాలామంది ఫ్రెండ్స్ కానీ రిలేషన్లో కానీ చాలామంది ఇక్కడికి వచ్చి బతకాలి అని అనుకుంటారు. సో ఇక్కడికి వచ్చి బతికితే ఎలా ఉంటుంది అని చెప్పి కొన్ని సజెషన్స్ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మేము వచ్చి కూడా ఇప్పటికీ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అవుతుంది హైదరాబాద్కి వచ్చి. కాకపోతే ఏంటంటే అనుభవం అనేది చాలా గొప్పది ఏ విషయంలోనైనా సరే. మాకొచ్చిన అనుభవం దాంతో పోలిస్తే ఇక్కడికి వచ్చి బతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికైనా సరే డబ్బు ఒకటి ఉండాలి, నెక్స్ట్ ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయలేకపోతే ఏడుస్తూ కూర్చోవాలి. ఎందుకంటే మనకు ఊర్లలో లాగా ఇక్కడ ఏం లేకపోయినా హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈవెన్ మన రిలేషన్స్తో సహా మనకు ఎవ్వరూ హెల్ప్ చేయరు. ఒక్క 1 రూపీ కూడా ఎవరు పెట్టరు. సో దీని గురించి యాక్చువల్గా నేను ఒక వీడియో పెడదాం అనుకుంటున్నా. దీని తర్వాత నెక్స్ట్ వీడియో కంపల్సరీ పెడతా. నేను ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఏంటి అని చెప్పి. ఇది మీకు చూపిస్తున్నాను కదా, ఈ పులిహోర ఇన్స్టెంట్ పులిహోర అనమాట. ఇది ఉప్పల్ దగ్గర బాంబినో కంపెనీ దగ్గర buy 1 get 1 ఆఫర్ ఉంటే తీసుకున్నాను. నేను ఎప్పుడు ఇన్స్టెంట్ ఎక్కువ నేను యూజ్ చేయను, కానీ ఆ రోజు తీసుకున్నాం అనమాట. అసలు నమ్మరు, ఇంట్లో చేస్తే ఎలా ఉంటుందో అప్పటికప్పుడు అలా ఉంది. చాలా బాగుంది. మనము అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రైస్ కలుపుకోవడమే. కాకపోతే నార్మల్గా రైస్ కలుపుకోవచ్చు. నేను ఇప్పుడు పోపు పెట్టాను కదా, అలా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం నిజంగా నాకు చింతపండు పులిహోర అంత పర్ఫెక్ట్గా రాదు. నేను ఎప్పుడు కూడా సరిగా చెయ్యను. సరేలే, మనం ఎలాగూ కొంచెం బద్ధకస్తురాలని కాబట్టి పిల్లలకి ఇలా అయినా ఇన్స్టెంట్గా చేసి ఇవ్వచ్చు అని చెప్పి అలా తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఇవి పూరీలకి చపాతీకి రెండింటికి కలిపి పెట్టాను పిండి. పిల్లలు బీట్రూట్ సరిగా తినలేకపోయినా నార్మల్గా జ్యూస్ చేసినా కూడా తాగరు. అంతెందుకండి, నాకు జ్యూస్ చేసినప్పుడు నిజంగా వామిటింగ్ వస్తుంది, ఎందుకో తెలీదు. ఒకప్పుడు నేను జ్యూస్ బాగా తాగేదాన్ని, ఇప్పుడు అస్సలు పడట్లేదు నాకు. అందుకని చెప్పి కర్రీస్ కానీ, బీట్రూట్ రైస్ కానీ, బీట్రూట్ ఫ్రై కానీ, పిల్లలు ఈజీగా తినేయాలంటే ఇట్లా మంచిగా బీట్రూట్ చపాతీ, బీట్రూట్ పూరి ఇట్లా చేసి మనకు హ్యాపీగా వాళ్ళకి ఇచ్చేయచ్చు. హెల్దీకి హెల్దీ. వాళ్ళకి తెలియదు కూడా అసలు మనం అందులో ఏం కలిపామేంటి. ఆ స్మెల్ కూడా రాదు. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం తీయగా అనిపిస్తుంది. సో అదర్వైజ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి ఇవన్నీ చూపిస్తూ నేను మాట్లాడతా. నేనైతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ పడ్డా, ఫేస్ చేస్తూనే ఉన్నా ఇంకా కూడా. ఎందుకంటే మనకు ఒక సపోర్ట్ ఉండదు. కొంతమందికి హైదరాబాద్ వచ్చినప్పుడు సపోర్ట్ ఉండొచ్చేమో మేబీ, బట్ మనకు సపోర్ట్ ఏం లేదు. ఎవరు సపోర్ట్ లేకుండా ఎదగడం అన్నది అది మామూలు విషయం కాదు. నేనేదో ఎదిగినా అని చెప్పట్లేదు, బట్ చెప్తున్నా ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ పోయి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంకా ఏం సంపాదించలేదా, ఇంకా ఇల్లు కూడా కట్టుకోలేదా, ఇంకా అది లేదా ఇది లేదా అంటే ఒక్కసారి ఇక్కడికి వచ్చి ప్రతి నెల నిజంగా ఊర్లో ఉండే వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమీ తెలియదండి. ఒకసారి వస్తే తెలుస్తుంది నిజంగా. ఒక 1, 2, 3 మంత్స్ బతకడానికి, 1 సంవత్సరం వచ్చి చూస్తే వాళ్ళకి దెబ్బకి పారిపోతారనమాట. ఎందుకంటే ఊర్లలో మనకులాగా నెల వచ్చేసరికి రెంట్ కట్టాలనే టెన్షన్ ఉండదు. మనకేంటంటే నెల వస్తుందనగానే తిన్నామా తినలేదా, మన దగ్గర ఖర్చు పెట్టినామా పెట్టలేదా, కంపల్సరీ నెల కట్టేయాల్సిందే. పిల్లల ఫీజులు కానీ, ఆ నెలలో ఆ రెంటు, కరెంటు బిల్లు, మెయింటెనెన్స్ బిల్లులు, బోర్ బిల్లులు, ఇంకా మన ఇంట్లో ఖర్చు నెలకు 10-12 వేలు ఈజీగా అయిపోతుంది. ఇంకెక్కువే అవ్వచ్చు ఇప్పుడున్న ఖర్చులు. ఇంకా మేము ఉండే ఏరియా అయితే పెద్ద ఏందో తెలియదు, దేవుడే సృష్టించిండేమో ఈ ఏరియా అన్నట్టు. పెద్ద బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో కూడా లేకపోయి ఉండొచ్చు అన్ని రేట్లు. అంతగానం పెంచి పడేసిర్రు అన్నీ.
ఎందుకో తెలవదు మరి. ఉన్నోడు ఎక్కువైపోతున్నాడు, లేనోడికి అన్ని బాధలు అన్నట్టు మస్తు రేట్లు పెంచిండ్రు. సో దీని గురించి చాలా అంటే చాలా డీటెయిల్గా మాట్లాడాలనుకుంటున్నా. నన్ను చాలామంది ఫ్రెండ్స్, రిలేషన్స్ కూడా, మాకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది నన్ను అడిగారు ఈ క్వశ్చన్. అట్లనే నేను కొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. అది నేను నెక్స్ట్ వీడియో చేస్తా కంపల్సరీ. ఎందుకంటే ఈ వీడియోలో నేను సరిగా చెప్పలేకపోవచ్చు. నేనైతే అసలు ఏంటో తెలియదండి, ఫుల్ ఖర్చులు, చాలా అంటే చాలా ఖర్చులు. ఇంకా చెల్లె వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట. నేను ఎక్కువ చూసారు కదా, నేను నార్మల్గా కుంకుడుకాయకి సంబంధించిన ఏ షాంపూ అయినా నేను యూజ్ చేస్తా. అండ్ నార్మల్గా సంతూర్ సబ్బులు, మైసూర్ శాండిల్ యూజ్ చేస్తాం మేము. ఈసారి ఏదో కనబడింది అలా పట్టుకొని వచ్చేసినాం అనమాట. ఇవన్నీ చిన్న అనుకుంటాం కానీ అసలు ఇంతకుముందు మనకి 500-1000 రూపాయలు పెడితే సామాన్ కూడా మంచిగా చాలా సామాన్ వచ్చేది. ఇప్పుడు కనీసం 500 పెడితే ఒక 2-3 కూరగాయలు కూడా వస్తలేవు తెలుసా. ఎందుకో తెలీదు, ఫుల్ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆమ్దాని తక్కువ అవుతుంది, పైసలు లేకపోవడం. ఒక్కసారి మన దగ్గర పైసా లేదంటే ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ నిజంగా ఎవ్వరు మన ముఖం కూడా చూడరు. అంటే నీ దగ్గర పైసలు లేవు అని తెలిసింది అనుకో, మన దగ్గర పైసలు ఉన్న రోజులు మంచిగా ఉంటారు, మనతోటి తిరుగుతారు, చేస్తారు, అన్నీ చేస్తారు. మన దగ్గర పైసలు లేవు అని తెలిసినప్పుడు అసలు మనం ఎక్కడ పలకరిస్తామో వాళ్ళని అని ముఖాన్ని తిప్పేసుకోవడము, అసలు మనల్ని పట్టించుకోకపోవడం అట్లా చేస్తుంటారు అనమాట. బట్ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక డే ఇస్తాడు. అది బ్యాడ్ డే అయినా కావచ్చు, గుడ్ డే అయినా కావచ్చు, ప్రతి ఒక్కరు ఫేస్ చేయాలి దాన్ని. కానీ మనం మంచిగా ఉన్నప్పుడు కంటే మనం బాగులేనప్పుడు మనతో ఎవరైతే ఉంటారో మన లైఫ్లో మర్చిపోం. వాళ్ళు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ మనతోటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మన లైఫ్లో మర్చిపోలేము. ప్రజెంట్ అయితే నేను చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. నిజంగా ఈ లైఫ్ ఏందో అసలు నిజంగా చెత్త లైఫ్ అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంకొన్ని రోజులు అయితే నేను డిప్రెషన్కి వెళ్ళిపోతానేమో అట్లా అనిపిస్తుంది నాకు. ఈ 2 months నుంచి అయితే నేను ప్రజెంట్ ఖాళీగా ఉన్నా కొంచెం. సో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నేను కనిపిస్తూ మాట్లాడతా. ఖచ్చితంగా నా వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. నచ్చితేనే వీడియోస్ చూడండి, నచ్చకపోతే ఎవరు చూడాల్సిన అవసరం లేదు. నేను చూడమని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టను, బలవంతం చేయను. ఎందుకంటే ఫ్రెండ్స్, రిలేషన్స్ చాలామంది ఉంటారు, కానీ మనల్ని ఎవరు సపోర్ట్ చెయ్యరు. ఒక చిన్న కామెంట్ చెయ్యరు, లేదంటే మనల్ని ఎవరు సపోర్ట్ చేసి ముందుకు తొయ్యరు మనల్ని. స్వార్థంతో కూడిన మనుషులు, స్వార్థంతో కూడిన సమాజం, స్వార్థంతో కూడిన ప్రపంచంలో బతుకుతున్నాం. నిజంగానే ఎవడు కూడా మనకి హెల్ప్ చెయ్యరు. అంతే, మన బతుకు మనం బతకాల్సిందే. మన గురించి మాట్లాడమని చెప్పు, వాళ్ళకి తెలియకపోయినా ఒక 100-200 తప్పుల్ని కలిపేసి, అందులో మన తప్పు లేకపోయినా అవన్నీ కలిపి మన గురించి 10 రకాలుగా ప్రచారం చేస్తారనమాట. మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు, వాళ్ళకి తెలియకపోయినా కూడా. సో ఏమోలే, అన్నిటికీ దేవుడు ఉన్నాడు, కర్మ ఉంది. దేవుడైనా వదిలిపెడతాడేమో కానీ కర్మ వదిలిపెట్టదు అంటారు కదా. సో కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మంచి చేసినోడికి ఎప్పుడైనా మంచి జరుగుతుంది, చెడు చేసినోడు ఎవరిని కూడా కర్మ వదిలిపెట్టదు. సో ఇక్కడ పిల్లలకి మంచిగా హెల్దీగా, నాకు చాలా ఇష్టం బీట్రూట్ పూరీలు, చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. అండ్ చూసారుగా ఎంత మెత్తగా, ఇవి దేంట్లోకైనా బాగుంటాయి. ఆలూ ఫ్రై వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ రెండిట్లో బాగుంటాయి, సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.